ముందే చెప్పాం తీవ్రవాదుల మీద దాడని. తీవ్రవాదుల మీద దాడితోనే సరిపుచ్చింది భారతదేశం. ఒక్క ప్రజలకి నష్టం జరిగించలేదు, ఒక్క సైన్యానికి నష్టం జరిగించలేదు, ఒక్క పోలీసుకి నష్టం జరిగించలేదు, ఒక్క ప్రభుత్వ కార్యాలయానికి నష్టం జరిగించలేదు. తీవ్రవాద శిబిరం అన్నది పబ్లిక్ అందరూ చూశారు. అక్కడ చచ్చిన శవాలు, అక్కడ ప్రదక్షిణలు చేసినటువంటి వాళ్ళని చూసినప్పుడు. అట్లాంటి దరిద్రంగా జరిగిన తర్వాత కూడా ఏమాత్రం బుద్ధి రాకుండా భారత్కి బుద్ధి చెప్తానంటూ ప్రారంభించినటువంటి పాకిస్తాన్ యొక్క అతి తెలివితేటల ప్రదర్శనకి ముగింపు పలికే దిశగా అడుగులు పడుతున్నాయి. నిన్న రాత్రి నుండి ప్రారంభమైనటువంటి యుద్ధం పతాక స్థాయికి చేరుతోంది. త్రివిధ దళాలు ఒకవైపున విరుచుకుపడుతున్నాయి. అదే సమయంలో మనకి కొంత నష్టం ఉంది. మన నష్టం 5% అయితే వాళ్ళ నష్టం 95% ఉంది. వెంటాడి వేటాడుతున్నాయి భారత దళాలు. ఒక్కొక్కళ్ళు విరుచుకు పడిపోతున్నటువంటి పరిస్థితి. పాకిస్తాన్లో ఒక రకంగా పాకిస్తాన్ జీవితంలో 1967 కూడా చూడలేదు ఇట్లాంటి పరిస్థితి. ఎందుకంటే అప్పట్లో ఇక్కడి నుంచి ఒక శతజ్ఞ ఉంటుంది, అట్టించి ఒక శతజ్ఞ ఉంటుంది, ఇక్కడి నుంచి ఒక ట్యాంక్ ఉంటుంది, అట్టించి ఒక ట్యాంక్ ఉంటుంది. బట్ ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధం వచ్చేటప్పటికి అత్యాధునిక వార్ఫేర్, ఓ పక్కన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, డ్రోన్స్, ఇట్లాంటి రకరకాలైనటువంటి వాటితో జరుగుతున్నటువంటి యుద్ధం పీక్ స్టేజ్కి చేరడం అన్నటువంటిది ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.